ప్రియమైన దేవుని బిడ్లారా, క్రైస్తవ జనాంగమా, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన తన కృపను నీ ఎడల ఎడతెగక చూపునుగాక. మీ కష్టార్జితాన్ని ఆయన దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనం 19వ వచనము రెండు చదువుకుందాం. యెషయా ప్రవక్త ఈ మాటలు రాసి తెలియపరుస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరిచెదను, వారిని నడిపింతును అంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్న మాట, ఎప్పుడైనా దేవుడు మన యొక్క ప్రవర్తనను చూస్తాడు. మన ప్రవర్తన ఎలా ఉంది, దేవునికి అనుకూలంగా ఉందా, దేవునికి అనుకూలత లేదా, మన ప్రవర్తన చూసి ప్రవర్తనను బట్టే దేవుడు ఏం చేస్తాడంటే, వారిని స్వస్థపరిచెదను, వారిని నడిపింతును అంటున్నాడు. మొట్టమొదటిది స్వస్థపరిచే దేవుడు, తర్వాత నడిపించే దేవుడు. మూడవది వారిలో దుఃఖించు వారిని ఓదార్చేదను అంటున్నాడు. నీవు ఏ దుఃఖముతో ఉన్నావో, వ్యాధుల విషయంలో కావచ్చు, పేదరికంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుడు ఏం చేస్తున్నాడంటే, దుఃఖిస్తున్న నిన్ను ఓదార్చి నేనే నిన్ను స్వస్థపరిచెదను అని దేవుడు నీ కొరకు వాగ్దానం చేస్తున్నాడు. మరి వాగ్దానం పొందుకోవాలని దైవ సేవకుడిగా నేను ఆశిస్తున్నాను. ఈ వాగ్దానం ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేస్తే కంపల్సరీ ఏమవుతుందంటే, దేవుడు చేసే ఆశీర్వాదం ఏంటో చూడండి. స్వస్థపరిచెదను, నడిపించెదను, దుఃఖించు వారిని ఓదార్చెదను. ఇవి ఎవరు చేయలేరు, ఎవరి వలన కూడా కాలేదు, కూడా చేయజాలరు కూడా. ఎందుకంటే అన్ని నామముల కన్నా పైనామం గల దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, మన పాపాలు భరించాడు, అలాగే మన రోగాలు భరించాడు. మన పాపాలన్నీ కలువరి సిలువలో మోసుకొని పోయి తాను పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరని 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు 21వ వచనం నుంచి చివరి వరకు చదివితే మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడు పేతురు ద్వారా రాయించిన మాటలు. తర్వాత కింద మాట్లాడుతున్నాడు, మనం చూద్దాం. ఏం చెప్తుండంటే, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానము అని చెప్పి, దూరస్తులకు తర్వాత సమీపస్తులకు సమాధానం అని చెప్పి, నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత అద్భుతమైన మాట చూడు. నేనే వారిని స్వస్థపరిచెదను అంటే దేవుడే ఏం చేస్తాడంటే మనని స్వస్థపరుస్తాడు. కాబట్టి ఆయన మనని స్వస్థపరచాలంటే ఫస్ట్ మనం పైన చూసాం 18వ వచనం, మన ప్రవర్తన ఎలా ఉంది. మన ప్రవర్తన చూసి ఆనందించే దేవుడని కీర్తన గ్రంథంలో దేవుడు రాయించాడు. మన ప్రవర్తనను చూసి ఆనందిస్తాడు దేవుడు. అంటే పరిశుద్ధతలోను, యథార్థతలోను, పవిత్రతలోను మనం ఎలా ఉన్నాం, ప్రార్థన జీవితం కలిగి, ఆయనంటే ఇష్టం కలిగి, ఆయన మెచ్చే విధముగా మన జీవితాన్ని జీవించుకోవడం, ఆయన మీద ఆధారపడడం, ఆయన వైపు చూడడం. అప్పుడు నువ్వు చేసుకుంటే ఆటోమేటిక్గా నీ ప్రవర్తన ఏమవుతుందంటే మార్పు చెందుతుంది. అప్పుడు ఈ వాగ్దానం నీ జీవితంలో పొందుకుంటాం. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? వారిని స్వస్థపరచెదను, వారిని నడిపించెదను, దుఃఖించు వారిని ఓదార్చెదను, తర్వాత వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించెదను, దూరస్తులకు సమీపస్తులకును సమాధానం చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇన్ని విషయాలు నేర్చుకున్నాం. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు. మమ్మల్ని
ఆదరించినందుకు వందనాలు. మీరు మమ్మల్ని స్వస్థపరిచినందుకు మీ కృతజ్ఞతలు. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇంకా వినబోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారిలో దుఃఖాన్ని తొలగించండి, ఓదార్చండి, వారిని మీరు స్వస్థపరచండి, వారిని దైనపరచుమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు. యేసు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి, ఆమెన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.